దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనము ధ్యానము చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి యేసు ప్రభువా, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మీ సన్నిధి నాతో ఉంచండి. విత్తుచున్న వాక్యానికి మీరుగా ముద్ర వేయండి ప్రభా. అనేకులు ఈ వాక్యాలు విని ఆత్మీయ మేలు పొందుకోవటానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, మరొక వాక్య భాగాన్ని మనము ధ్యానము చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. కనుక విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రియులరా, రకరకాలుగా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, పరీక్షలు, శోధనలు రకరకాలుగా మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే భూలోకంలో ఉన్నావు గనక ఇంకా మహిమదేహం మనకు రాలేదు. ఈ భూలోకంలో అధికారి ఎవడో సైతానుడు. యేసు ప్రభువారే చెప్పారు ఏమని, నేను వెళ్ళుచూ ఉన్నాను, ఈ లోకాధికారి వచ్చుచూ ఉన్నాడు, లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, వాడికి భయపడవద్దు అని యేసు ప్రభువారు చెప్పినారు ముందుగానే. లోకాధికారి వస్తాడు, వాడు మిమ్మల్ని క్రీస్తు విరోధి వస్తాడు, రకరకాలుగా హింసిస్తారు. క్రైస్తవుల్ని హింసించట్లేదా? ఇప్పుడు సేవకుల్ని కొట్టుచున్నారు ఛత్తీస్గఢ్లో. ఏమండి, మరి ఒక సేవకుడిని, 2-3 సేవకుల్ని ఎంతో ఘోరంగా కర్రలు తీసుకొని మరి విపరీతంగా కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటాయి, అట్ట కొడుతున్నారు. కనుక నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, మీరు ధన్యులని ప్రభు ముందే చెప్పాడు. అట్లాగే యాకోబు రాసిన పత్రికలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ వచ్చినప్పుడు ప్రియులరా మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం అని మనము ఏమాత్రం కూడా బలహీనమైన మాటలు మనము మాట్లాడకూడదు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. అతడు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. ఎప్పుడు? సంతోషంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. తర్వాత 14వ వచనం, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఎవరైనా రోగులుగా ఉన్నారా? ఎందుకంటే మరి సరైనటువంటి ఈ భూలోకంలో రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులు వస్తున్నాయి. కనుక మెళుకు కలిగి ఉండాలి. తినే ఆహారం విషయంలో, మరి శుభ్రం విషయంలో మనము మెళుకు కలిగి ఉండాలి.
ప్రియులరా, ఎందుకంటే వ్యాధులు, రోగాలు, అనేక విధాలుగా కరోనాలు వస్తాయి. అలాంటప్పుడు మనము ఏం చేయాలి? సంఘపు పెద్దలను, పిలవంపలను వారిని పిలుచుకొని వారి చేత ప్రార్థన చేయించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. చూసారా, విశ్వాస సహితమైన ప్రార్థన ప్రియులరా ఆ రోగిని స్వస్థపరచును. ప్రార్థన చేయటం మన వంతు. విశ్వాసంతో దేవుడు ఏం చేస్తాడు? ప్రభు అతనిని లేపును. దేవుడే అతనిని ముట్టి, దేవుడే అతనిని స్వస్థపరిచి, దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. సంఘం అభివృద్ధి అవ్వాలంటే స్వస్థతలు జరగాలి. అనేకులు విశ్వాసం ఉంచాలంటే ప్రభు అక్కడ నిలబడాలి. ప్రభు అక్కడ నిలబడాలంటే మనము బహు జాగ్రత్తగా ఉండాలి. నీతిగా, న్యాయముగా, ధర్మముగా, వాక్యానుసారముగా మనము నడుచుకుంటేనే దేవుడు మనకు సహాయము చేస్తాడు. చూడండి, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అతడు ప్రియులరా పాపములు చేసిన వాడైతే, ఎందుకంటే పాపమును బట్టి కూడా జబ్బులు వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటిని ఒప్పుకోవాలి. వాటిని మనము క్షమాపణ అడగాలి దేవుణ్ణి. అయ్యా, నీ మాట వినలేదయ్యా, అయ్యా నీకు వ్యతిరేకంగా నడిచానయ్యా, అయ్యా దయతో నన్ను క్షమించయ్యా అని దేవుని యొక్క సన్నిధిలో మనము ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ఉండాలి. అవును ప్రియురా, పశ్చాత్తాపడాలి. ఏమనుంది ఇక్కడ చూడండి, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ కలుగుద్ది. ఎందుకంటే స్వస్థత వచ్చుద్ది, పాప క్షమాపణ కూడా జరుగుద్ది. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రభు అతను లేపుతాడు, ప్రభు అతనికి సహాయము చేస్తాడు. ప్రియులరా, స్వస్థత వచ్చుద్ది, పాప క్షమాపణ కూడా వచ్చింది. అతనికి 2 అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. కనుక మనం ఏం చేయాలి? మనము మన పాపములను మనం ఒప్పుకుంటూ ఉండాలి. చూడండి, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనిడి. 16 వచనం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనిడి. పాపములు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కొంతమంది అతిక్రమాలు దాచిపెడతా ఉంటారు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ప్రియులరా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. అందుకని చిన్న పాపమైనా పెద్ద పాపమైనా మనం ఒప్పుకుంటూ ఉండాలి. పశ్చాత్తాపడి ఏ రోజుకి ఆ రోజు కడుక్కుంటా, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ఒప్పుకుంటేనే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, క్షమాపణ వచ్చింది, స్వస్థత వచ్చింది. ఒప్పుకుంటేనే, సరి చేసుకుంటానే
కప్పుకున్నామనుకో, అననీయ సప్ఫీరాలు కప్పుకున్నారు. ఏమండి, వారు ధనాపేక్ష పరులై వారు ఏం చేశారు? కప్పుకున్నారు, ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమయ్యారు? శిక్షకు గురైపోయారు, చనిపోయారు. నో మోర్, వారు లేరు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాను కూడా కప్పుకున్నాడు. ఏమండి, మరి కయ్యూను కప్పుకున్నాడు, ఇస్కరియోతు యోధ కప్పుకున్నాడు. ఇంకా ఎంతోమంది, గేహాజీ కప్పుకున్నాడు. గేహాజీ, నాకేం తెలియదయ్యా, నేను ఇక్కడే ఉన్నానయ్యా, నాకు తెలియదయ్యా అన్నాడు. తాను ఇడిచిపెట్టిన, నయమాన్ని ఇడిచిపెట్టిన కుష్టివ్యాధి నీకు నీ కుటుంబానికి కలుగునుగా కన్నాడు. అంతే. గేహాజీ ఏమయ్యాడు? తన కుటుంబ సభ్యులందరూ కుష్టివ్యాధిగ్రస్తులు అయ్యారు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మన పాపములను మనము ఒకరితో ఒకరు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వరిద్రుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. చూడండి, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయాలి. మన విశ్వాసులు కానీ మన సహోదరులు కానీ ఇరుకులో ఇబ్బందులో ఉన్నారంటే, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పట్టినట్టుగా ఉండకూడదు. మన బంధువులైనా, మన స్నేహితులైనా, రక్త సంబంధాలు కాకపోయినా, విశ్వాసులైనా, పెద్దలైన ఎవరి కొరకైనా మనం ఒకే నియమంతో, ఒకే ఆత్మతో మనము అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దంట? గొప్ప కార్యము జరుగుద్ది. ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేస్తే, న్యాయవంతుడిగా ఉండి ప్రార్థన చేస్తే, ధర్మం కలిగిన వ్యక్తిగా ఉండి ప్రార్థన చేస్తే, జాలి కలిగిన హృదయం కలిగిన ప్రార్థన చేస్తే, నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలము గలదై, విజ్ఞాపన ఎలా ఉంటుంది? మనపూర్వకమైనది బహు బలము గలదై ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఓ సహోదరుడా, ఓ సహోదరి, బలహీనంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు ఆ ప్రార్థన. తప్పుల్లో ఉండి, పాపంలో ఉండి, మోసంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. సుంకరి ప్రార్థన ఆలకించాడు, పరిసయ్యుడి ప్రార్థన ఆలకించలా. పరిసయ్యుడు తను హెచ్చించుకున్నాడు. నేను అంత కరెక్టు, నేను ఉపవాస ప్రార్థన దశంభాగం ఇస్తా. ఎందుకు కావాలి? నీ ఉపవాసం ఎవరికి కావాలి? నీ దశంభాగం ఎందుకు కావాలి? ఎవరికి కావాలి? సహోదరుడా, సహోదరి, న్యాయంగా, నీతిగా, ధర్మంగా లేనప్పుడు నీ డబ్బులు ఎవరికి కావాలయ్యా? దేవుడెవడా? దేవుడేమని విడిచిపెడతాడా? కనుక చాలామంది పాపంలో ఉండి జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. సుంకరి ఒప్పుకుంటూ, రొమ్ములు కొట్టుకుంటూ, కన్నీటితో ప్రార్థన చేస్తూ, దేవా నేను పాపినయ్యా, ఆకాశం వైపు కనులు ఎత్తడానికి కూడా నేను యోగ్యుడును కానయ్యా, నన్ను దయతో క్షమించు అన్నప్పుడు ఈ ఇద్దరు ప్రార్థనలు ఎవరు ప్రార్థన ఆలకించాడు? దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు. సహోదరుడా, సహోదరి, నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? నీ భక్తి జీవితం ఎలా ఉన్నది? నీ నడిపింపు ఎలా ఉన్నది? నీ ఆత్మీయత ఎలా ఉన్నది? చాలామంది కఠినలు ఉంటారు. ఒక సంఘంలో ఒక విశ్వాసం ఎన్నోసార్లు చెప్పామ్మా,
జాగ్రత్త, 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 జాగ్రత్త. అసలు నువ్వు గుడికి రాకపోయినా పర్వాలేదు నాకు అని చెప్పా. అంత ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేది. నా మీద ఇసుకునేదంట. నన్ను గుడికి రావద్దు అంటాడు పాస్టర్ గారు. గుడికి రాకపోయినా ఇష్టమైన అంటాడు. ఏంటి అని చివరాఖరికి తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంది. కుటుంబాన్ని అంతటిని, బిడ్డల్ని, భర్తని, అందరినీ. చూసారా ప్రియులరా? జాగ్రత్త సహోదరుడా, సహోదరి. ఇప్పటికైనా దేవునికి లోబడితే ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. తిరిగి రాను ఉద్దేశించిన ఎడలా, నీవు నా యొద్దకు వచ్చిన ఎడలా, నువ్వు నా వైపుకి తిరిగిన ఎడలా, మారు మనసు పొందిన ఎడలా, నీకు పాప క్షమాపణ ఇస్తా, స్వస్థత ఇస్తా, ఆరోగ్యం ఇస్తా, నువ్వు పోగొట్టుకున్నావన్నీ నీకు ఇస్తా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం వినుచున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుడంటే ఆషామాషా కాదు. నిప్పు కణములు తన ఒడిలో వేసుకుని ఎడల తన వస్త్రము కాలకుండునా? నిప్పు కణములను తన ఒడిలో వేసుకుని ఎడల అది కాలకుండునా? కాలిపోతావు. అబద్ధాలు ఆడుతున్నావు. మాటి మాటికి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. మాటి మాటికి నీవు అలుగుచూ ఉన్నావు. మాటి మాటికి నీవు నీ స్వభావాన్ని ఆధారం చేసుకొని నువ్వు జీవిస్తున్నావు. జాగ్రత్త. వ్యాధిగ్రస్తులు పాలైపోతావు, జబ్బులు పాలైపోతావు, రోగాల పాలైపోతాం. ఆరోగ్యం క్షీణించుద్ది. దేవుని యొక్క వాక్యంలో ఏముంది? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నేను అంత కరెక్టే, నేను బాగానే ఉన్నానని నువ్వు అనుకొనవద్దు. నేను జ్ఞానం గలవాడినని అనుకోవటానికి నీకు బుద్ధి చాలదు. భక్తిపరుని అనుకోవటానికి నీకు బుద్ధి చాలదు. సోదరుడా, సోదరి, చెడుతనాన్ని విడిచిపెట్టు. చెడుతనాన్ని విడిచిపెడితే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతట్ల ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. సహోదరుడా, సహోదరి, అమ్మా, నీవు ఎలా ఉంటున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ యొక్క జీవితము ఎలా ఉంటుంది? ఒక్కసారి నీవు నీ ఆత్మీయతను పరిశీలన చేసుకో. సంఘ పెద్దలను పిలిపించుకో, ప్రార్థన చేయించుకో, దేవుని సేవకులను పిలిపించుకో, ప్రార్థన చేయించుకో. అప్పుడు నీవు లేపబడతావు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు నీకు కార్యాలు జరిగిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తాడు. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది ఒక తల్లి విధవరాలు. అయ్యా నాయన, నా పెనిమిటి మరి నీ శిష్యుడు ఎలా భక్తి చేశాడు అది మీకు కూడా తెలుసు కదా. మరి ఆ సమస్య మరి కొంచెం అప్పులు పాలైని నా 2 పిల్లల్ని అప్పులోడు తీసుకెళ్తానంటున్నాడు. అయ్యా ఏంటయ్యా అంటే చెప్పుకుంది. ఎలీషా భక్తుడు చక్కటి సలహా ఇచ్చాడు. అమ్మా, నీ ఇంట్లో ఏమున్నది? అయ్యా, నా ఇంట్లో ఒక కొంచెం నూనెతో కూడిన కొండ ఉంది అయ్యా, దాన్ని నెత్తిపోయి అరువు తెచ్చుకో, కొండలో పోయి
కొండలు నిండిపోయినాయి. అయ్యా నిండిపోయినాయి అని చెప్పింది. నువ్వు నమ్మి నీ బాకీలు తెచ్చుకో, మిగతా వాటితో నీ కుటుంబాన్ని చక్కగా తృప్తిగా ఉండి ప్రార్థన చేసుకోండి, బతకండి అని చెప్పాడు. సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. దేవుడే మనకు ఆధారం. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. నువ్వేమాత్రం కలవరపడవద్దు, దిగులు పడవద్దు, చింతపడవద్దు. ప్రార్థన చేసుకో, దేవుని మీద ఆధారపడు, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, క్షమాపణ అడుక్కో. ప్రభు నీకు సహాయము చేస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. నీ మహా ఉచితమైన కృప చొప్పున కొన్ని మాటలు మీరు ఇచ్చినారు ప్రభా. ఈ మాటలు, ఈ వాక్యాలు మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము నడవటానికి సహాయము చేయండి. సేవను మీరే కట్టి ఫలింపచేయండి. యేసు ప్రభా, ఈ పరిచర్ని దీవించండి. విని వారికి దీవెనకరంగా మేలుకరంగా చేయండి అయ్యా. సహవాసాన్ని విస్తరింపచేయమని, అనేక ఆత్మలను, నూతన ఆత్మలను నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించును గాక. ఆమేన్. జీవింతువా పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ప్రభును పదమున నడుపుమా ప్రియుడా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా
బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు మారు మనసు పొందవా రేపు అనేది రోజున యందు రేపు అనేది రోజున యందు మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా ప్రియుడా పాపిగానే జీవింతువా పాపము నందే మరణింతువా ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా పాపము వలన శాపము కలిగెను శాపము వలన మరణము కలిగెను పాపము వలన శాపము కలిగెను శాపము వలన మరణము కలిగెను మరణపు ముల్లును విరచిన యేసు మరణపు ముల్లును విరచిన యేసు పాపివైన నీకోసరమే ప్రభువు సిలువా నుండెనుగా ప్రియుడా పాపిగానే జీవింతువా పాపము నందే మరణింతువా ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా